ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. ఇవాళ దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఏ టీం విజయం సాధిస్తుందనేటువంటి ఉత్కంఠ నెలకొంది. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ అయ్యేందుకు టీమిండియాకు అవకాశం దక్కింది. లీగ్ దశలో భారత జట్టు 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. లీగ్ దశలో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్పై గెలిచి గ్రూప్ ఏలోని టాప్ ప్లేస్లో నిలిచి సెమీస్కు చేరింది. ఇక ప్రస్తుతం ఈ మ్యాచ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, మ్యాచ్ ఫీవర్ ఏ విధంగా? ఎస్ చందు, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి లీగ్ మ్యాచ్ ఫైనల్ ఛాంపియన్షిప్ క్రీడ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే భారతీయులందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ ఛాంపియన్షిప్ అంటే న్యూజిలాండ్పై గత 12 సంవత్సరాల ముందు ఇదే స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ ఇవాళ మరోమారు తలపడతా ఉంది న్యూజిలాండ్తో. దీనికి సంబంధించిన క్రీడాకారులందరూ కూడా ఏడున్నారు. వారిని అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్ తలపడతా ఉంది. దీన్ని ఎలా భావించాలి? మీరు క్రికెటర్గా మీరు ఎలా భావిస్తున్నారు? ఖచ్చితంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో ఇదే న్యూజిలాండ్తో మనం మొదటి ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయాం. ఇప్పుడు రోహిత్ శర్మకి ఇది ఒక మంచి అవకాశం. ఇదే న్యూజిలాండ్ పైన విజయం సాధించి అద్భుతమైన విజయం ప్రతీకారం తీసుకుంటున్నాం. అలాగే రోహిత్ శర్మ తన ఖాతాలో 2వ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఈ రోజు రోహిత్ శర్మ తన బాడీ లాంగ్వేజ్లో గతంలో జరుగుతున్నటువంటి తప్పులను సరి చేసుకున్నాడంటే, బాడీ లాంగ్వేజ్ని ఒకటి మార్చుకున్నాడంటే ఖచ్చితంగా సింగిల్ హ్యాండెడ్గా రోహిత్ శర్మ మ్యాచ్ని గెలిపిస్తాడు. అదే అలాగే టీంలో ఏమైనా మార్పుల అవకాశం ఉంటుంది? మార్పులు ఏం అవకాశం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బౌలర్లు ఎవరైతే ఉన్నారో స్పిన్నర్లు వాళ్ళు టాప్ మోస్ట్ బౌలింగ్ చేస్తున్న 4 స్పిన్నర్లు, అలాగే మిడిల్ పేసర్లు 2 హర్షిత్ రాణా, మన సెమీ కావచ్చు, వీళ్ళు కావచ్చు, మళ్ళీ హార్దిక్ ఎలాగో ఆల్రౌండర్ ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అదే బౌలింగ్ ఆర్డర్, అదే బ్యాటింగ్ ఆర్డర్తో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇవాళ దాదాపు ఈ 12 ఏళ్ళ తర్వాత తలపడతా ఉంది. అంటే క్రీడాకారులందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంటుంది అంటే ఫైనల్ ఎట్లా పరిస్థితి ఉంటుంది? ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉంటుందని భావించవచ్చు? ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. మ్యాచ్ ఒక 60% వరకు నువ్వానైనా టైప్లో ఉంటుంది. 60% మ్యాచ్ దాటంగానే ఆటోమేటిక్గా విజయం భారతది అనేది తేలికైపోతుంది. చాలా సునాయాసంగానే మ్యాచ్ని మనం ఆనందంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం విన్నర్స్గా. అంటే ఇవాళ దాదాపు అన్ని టీంలోనూ అంటే భారత్ మొదటి నుంచి అన్ని టీంలను గెలుస్తూ వస్తూ ఉంది. అలాగే న్యూజిలాండ్ ఒక్క టీం మాత్రం అదే భారత్తోనే ఓడిపోయింది. భారత్ ఓడిపోయి ఇవాళ ఫైనల్లో భారత్తోనే తలపడుతుంది. దీని ఎలా భావించాలి? ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా కుంగి ఉంటారు. ఎందుకంటే 240 చేజ్ చేయలేకనే వాళ్ళు 200 ఆల్అౌట్ అయిపోయారు. కాబట్టి మనం ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి ఒక 270, 280 ఖచ్చితంగా 300 పైన కొడతాం ఆ పిచ్ పైన. కాబట్టి వాళ్ళకి ఆ ప్రెజర్ ఎలాగో ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ దిగినా కానీ బౌలింగ్ యొక్క వాళ్ళ సామర్థ్యం తట్టుకోలేక 240 లేదా 250 ఒకవేళ న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దాని మించి అయితే కొట్టలేరు. మ్యాక్సిమం 250 లోపలే ఉంటుంది. ఓ 10 రన్లు అటు ఇటు 250కి ఎంత తప్పితే దానిపైన కొట్టలేరు. మన వాళ్ళు ఒకవేళ చేసింగ్ అయితే ఈజీగా ఒక 5 ఓవర్లు మినిమం 5 ఓవర్లు మిగిలిపెట్టి సునాయాసమైన విజయాన్ని అందుకుంటారు. ఓకే, ఈ యాజ్ ఎ క్రీడాకారులుగా మీరు ఎలా భావిస్తున్నారు? ఇవాళ ఇండియాతో భారత్ న్యూజిలాండ్ ఫైనల్కి వస్తూ ఉంది. దీన్ని ఎలా భావిస్తున్నారు యాజ్ ఎ క్రికెటర్గా? వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మనం ఏదైతే 11 ఫిక్స్ చేస్తున్నామో అది ప్రతి మ్యాచ్ ఒకటే 11 ఆడుతుంది. ఆ 11 ఆడిన ప్రతి మ్యాచ్ని ఘన విజయాన్ని మనం సాధిస్తూనే ఉన్నాము. అది బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా మాకు చూడడానికి కూడా ఎంతో నేర్చుకోవడానికి కానీ ఆడే ఉత్సాహం పెంచుతుంది. అంటే ఇవాళ మామూలుగా యువత మొదలుకొని అన్ని వర్గాల ప్రజలు కూడా క్రికెట్కి అభిమానులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ గతంలో ఇదే ట్రోఫీలో న్యూజిలాండ్తో ఓడిపోయింది. ఇవాళ మరోమారు ఫైనల్కి తలపడుతుంది. దీని ఎలా ఖచ్చితంగా గెలుపైతే మందే. అది చేజింగ్ అయినా మనము ముందు తొలి బ్యాటింగ్ ఆడినా కూడా మనము మన ఎక్స్పీరియన్స్ అనేది చూపిస్తాము. ఖచ్చితంగా మనం కప్పు కొడుతున్నాం. అంటే మీరు యాజ్ ఎ చిన్నారులుగా మీరు ఎలా భావిస్తున్నారు? మీరంతా కూడా క్రికెట్ అభిమానులు, మీరు ఎలా భావిస్తున్నారు? ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందని భావిస్తున్నాము. ప్లస్ పిచ్ ఎలా ఉన్నా కూడా బ్యాటింగ్ తీసుకున్నా, బౌలింగ్ తీసుకున్నా కూడా ఎలాగైనా కూడా ఫీల్డింగ్ అన్నా బాగా చేస్తారు, లేదంటే బ్యాటింగ్ అయితే ఖచ్చితంగా ఆడతారు. ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంది. ఓకే, అదే అంటే ఇవాళ అభిమానులందరూ కూడా గెలుస్తుందని భావిస్తున్నారు. అంటే మ్యాచ్ అనేది టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఒకసారి న్యూజిలాండ్ ఓడిపోయింది, ఇప్పుడు మరోమారు తలపడుతుంది అదే భారత్తోనే. దీన్ని ఎలా భావించాలి? అంటే ఖచ్చితంగా వినే ఛాన్స్ ఉన్నాయి ఎట్లా? మనం 100%కి విన్ అవుతాము.
ఎంత టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మన భారత్ అనేది చాలా కామ్గా ఆడుతుంది. అలాగే చేజింగ్లో అయితే మన రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. లాస్ట్ టైం కూడా 80 రన్స్తో మన ఆస్ట్రేలియాతో సెమీస్లో గెలిపించాడు. అట్లాగే చూసుకుంటే బౌలింగ్లో మన వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ షమి, అర్షిత్ రాణా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. అలాగే ఆల్రౌండర్లో వచ్చి హార్దిక్ పాండ్యా లాస్ట్లో వచ్చి మ్యాచ్లు గెలిపిస్తాడు. అక్షర్ పటేల్ కూడా మంచి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో చూపిస్తుంది మంచిగా. అంటే చిన్నారిగా మీరు ఎలా భావిస్తున్నారు మా ఈరోజు విరాట్ కోహ్లీ 100 కొట్టడం, మన రాహుల్ ద్రావిడ్ 100 కొట్టడం చూస్తున్నాము. ఇది ప్రధానంగా అంటే క్రికెట్ అభిమానులందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఇవాళ ఒకప్పుడు న్యూజిలాండ్తో ఓడిపోయినటువంటి మ్యాచ్ ఇవాళ ఇండియా గెలిచి సాధిస్తుంది అని చెప్పేసి భావన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జరుగుతున్నటువంటి ఇవాళ మధ్యాహ్నం జరిగే మ్యాచ్ కూడా ఇండియాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.